సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈరోజు వార్తల్లో విశేషాలు ఎలా ఉన్నాయి. శ్రీకాకుళం రూరల్ మండలం అలికాం గ్రామంలో 45 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సచివాలయం భవనాన్ని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన, ప్రజల వద్దకే సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల వద్దకే ఆరోగ్య సురక్ష, ప్రజల వద్దకే అధికారులు, ప్రతిదీ ప్రజల వద్దకే ఈనాడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందిస్తున్న ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అని చెప్పారు. సచివాలయం వ్యవస్థ ద్వారా మంచి మార్పులను తీసుకొస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ ఒకప్పుడు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనుకున్నా, ఒక రిజిస్ట్రేషన్ కావాలనుకున్నా, ఎటువంటి డాక్యుమెంటేషన్ కావాలనుకున్నా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, అధికారుల చుట్టూ ప్రజలు తిరిగేవారని, కానీ ఈనాడు అటువంటి పరిస్థితి లేదని అన్నారు. అందుకు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలు కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలికాం గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రెడ్ క్రాస్ సేవలు ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక డిఎంఎన్హెచ్ఓ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రెడ్ క్రాస్ పరిపాలన విభాగం, నైపుణ్యాభివృద్ధి విభాగ భవనాలను ముఖ్య అతిథిగా పాల్గొని కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ శ్రీకాకుళం ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహించడం ప్రతిరోజు చూస్తున్నామని, రెడ్ క్రాస్ సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ప్రజలతో పాటు అన్ని స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు ఆలోచింపజేసే విధంగా రెడ్ క్రాస్ సేవలు నిరంతర నిస్వార్థ సేవలుగా వర్ణించారు. ఇందులో భాగంగా తలపెట్టిన రక్తదాన శిబిరానికి పలు కళాశాలల విద్యార్థులు, అన్ని ప్రభుత్వేతర, ప్రభుత్వ ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం ఆనందకరమేనని అన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందించారు. రెడ్ క్రాస్ చైర్మన్ మాట్లాడుతూ పరిపాలనా విభాగం సుమారు 2 సెంట్లలో 35 లక్షల రూపాయలతో నిర్మించారని వివరించారు. ఇందులో భాగంగా ప్రథమ చికిత్స శిక్షణ శిబిరం, ప్రకృతి విపత్తుల నిర్వహణ, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం, కంప్యూటర్ హార్డ్వేర్తో పాటు పలు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి మీనాక్షి, రెడ్ క్రాస్ కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గా శ్రీనివాస్, ఎం కళ్యాణ్ చక్రవర్తి, పి శ్రీకాంత్, బి సతీష్, పెంకి చైతన్య కుమార్, చిన్మయరావు, నంది ఉమాశంకర్, పవన్ కుమార్, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విద్య ద్వారా సమాజంలో సమూల మార్పులు వస్తాయని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీం అన్సారియా, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధికలు అన్నారు. గురువారం శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో శ్రీకాకుళం జిల్లా స్త్రీ మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకాశంలో మెరుపులు తీగల్లా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, పురుషుల కంటే స్త్రీలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. ఈ సమాజంలో అతివలతోనే అభివృద్ధి సాధించవచ్చు అని అన్నారు. స్త్రీ అభివృద్ధి దేశ అభివృద్ధికి కీలకమైన అంశంగా ఉంటుందని, స్త్రీలు జ్ఞాన సంపన్నులు, శ్రమజీవులు, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నిరంతరం పాటుపడే వారని తెలిపారు. ఆమె ఏం ఆలోచిస్తే ఈ అమ్మాయి ఇంటిలో తన పిల్లలతో ఎంత బాగా ఆడుకుంటుంది. నాకు అంత ఆపర్చునిటీ లేదు. నా పిల్లల్ని అక్కడ చర్చిలో వదిలి నేను వెళ్తున్నాను. నా పిల్లలతో మార్నింగ్ ఒక 2 గంటలు, ఈవినింగ్ ఒక 2-3 గంటలు నేను టైం స్పెండ్ చేస్తున్నాను. నేను మంచి అమ్మానా. ఇలాంటి ఆలోచనలు ఆమె గుండెలో వస్తుంది. ఒక సెన్స్ ఆఫ్ గిల్ట్ ఫీలింగ్, నేను మంచి మదరా అనే డౌట్, సెల్ఫ్ డౌట్. ఆమె ఏదైతే హౌస్ వైఫ్ ఆ అమ్మాయో, ఆమె ఆఫీస్ వెళ్ళే అమ్మాయిని చూస్తుంది. ఆమెను చూసి ఆమెలాగా నేను కూడా ఇంజనీరింగ్ చదివాను, సాఫ్ట్వేర్ కంపెనీలో పెళ్లి చేసే ముందు పని చేశాను. ఇప్పుడైతే ఫుల్ టైం మదర్గా ఇంటిలో ఉన్నాను. ఆమెలాగా నేను బయటికి వెళ్ళే అవకాశం ఇప్పుడు నాకు లేదు. నేను అస్సలు ఈ నిర్ణయం సరైన నిర్ణయం తీసుకున్నాను. నా చదివాన్ని ఇప్పుడు పనికి రావట్లేదు. నా ఇంటిలోనే ఉన్నాను. నేను నా హస్బెండ్ ని ఆధారపడి ఉన్నాను అనే బాధ. సో ఇద్దరు మహిళలు కూడా బాధపడుతున్నారు. సో ఈ ఆస్పెక్ట్ గురించి
బయటికి వెళ్ళి పని చేస్తున్న మహిళలకు ఈ మానసికంగా ఏర్పడుతున్న ఇలాంటి అన్స్పోకెన్, ఇది మనం ఎక్కువ కూడా ఇలాంటి వేదికల్లో మనము డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడతాం. బట్ ఈ ఆస్పెక్ట్స్ అనేది ఐ వాంట్ టు ఎంఫసైజ్ అపాన్. సో అందుకే మీ అందరితో బయటికి వెళ్ళి పని చేస్తున్న మహిళలకు గతించిపోయినటువంటి వాళ్ళ యొక్క త్యాగాలు ఉన్నాయి. సో వాటిని గుర్తు చేసుకోవడానికి ఒక వేదిక కావాలి. మనం గత సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకున్న తర్వాత నుంచి మళ్ళీ ఈ సంవత్సర కాలంలో మనం సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడానికి, ఆ విజయాలను సాధించిన వాళ్ళని సత్కరించడానికి, వాళ్ళ విజయాలను స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు సాగడానికి, ఒకవేళ వైఫల్యాలు అవమానాలు ఎదురైతే దానికి కారణాలను తెలుసుకోవడానికి, ఆ సమస్యలను అధిగమించడానికి, చర్చించడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికనే ఎక్కడైనా ఊరూరా వాడవాడలా వాళ్లకు తగిన రీతిలో మహిళా దినోత్సవం జరుపుకుంటారు. కొన్ని చిన్న చిన్న పనులలో ముగ్గుల పోటీలు పెట్టి జరుపుకోవచ్చు, కొన్ని చోట్ల ఫ్యాషన్ పోటీలు పెట్టచ్చు, వంటల పోటీలు పెట్టచ్చు, లేకుంటే ఈ మాదిరిగా పిలిపించి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు స్ఫూర్తి పొందాలనేటువంటి ఉద్దేశంతో మీటింగ్స్ పెట్టచ్చు. ఏదైనా చేయొచ్చు. ఏదో ఒక రీతిలో మహిళలని గౌరవించడం, కనీసం ఆ ఒక్క రోజు పెట్టి మహిళల యొక్క త్యాగాలను గుర్తించండి, మహిళల యొక్క కష్టాలను గుర్తించండి, వాళ్ళని గౌరవించండి అనేసి సమాజానికి తెలియజెప్పడం కోసం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మనకు అవసరం. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రజని మాట్లాడుతూ మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నారని చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంవి పద్మావతి, జిల్లా స్త్రీ మహిళా సంక్షేమ శాఖ పీడి శాంతిశ్రీ, వివిధ శాఖల మహిళా అధికారులు పాల్గొన్నారు. మహాశివరాత్రి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గుడివీధిలో గల శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానం సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీన శుక్రవారం వేకువజామున 3 గంటలకు ప్రథమార్చన సహిత పంచామృతాభిషేకం జరుగుతుంది. అనంతరం భక్తులకు అభిషేక, అర్చన, స్వామి దర్శనం భాగ్యం 4 గంటల నుండి ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటలకు ప్రముఖ వేద పండితులు ఆరవెల్లి హరిగోపాల శర్మ పర్యవేక్షణలో ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ, చంద్రశేఖర్ శర్మల నేతృత్వంలో ఋత్విజులచే మహాన్యాసపూర్వక ఏకాదశ వార మహారుద్రాభిషేకం పూజా కార్యక్రమం ప్రారంభం కానుంది. తదుపరి లింగోద్భవ కాలమందు శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారికి 1,00,000 బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు జరుగును. ఈ పూజా కార్యక్రమాలు అనంతరం తెల్లవారుజామున 3 గంటలకు వేద మంత్రాలు, మేళతాళాలతో స్వామివారిని మహానందీశ్వర వాహనంపై తిరువీధి ఉత్సవాన్ని చేపట్టనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ తెలిపారు. భక్తులు ఈ మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శనం చేసుకొని పునీతులు కావాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, మీడియా సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల నోడల్ అధికారి జడ్పీ డిప్యూటీ సీఈఓ ఆర్ వెంకట్రామన్ సూచించారు. జిల్లా పరిషత్ హాలులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులకు సాధారణ ఎన్నికలు 2024పై వర్క్ షాప్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుండి కోడ్ అమలులోకి వస్తుందని, ఆ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశాలపై పూర్తి స్పష్టత అవసరమని అన్నారు. అభ్యర్థులు ఏ క్రమంలోనూ కోడ్ ఉల్లంఘించకూడదని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, సూచనలు, నిబంధనలపై సందేహాలు ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్నవారిని పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలని, ఈవీఎంలు, మాక్ పోల్ ప్రొసీజర్స్, పోలింగ్ రోజున ఏం చేయాలనే దానిపై ఏజెంట్లు పూర్తి స్పష్టతతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ ట్రైనర్ కిరణ్ కుమార్, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ తారక్ ప్రసాద్, సి సెక్షన్ సూపరింటెండెంట్ ఎన్ కోర్మనాథ్, ఎన్నికల సెల్ అధికారులు, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన ప్రతినిధులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. బీసీలకు అన్ని వేళలా అండగా నిలిచే పార్టీ టీడీపీ అని శ్రీకాకుళం నియోజకవర్గం
టీడీపీ ఇన్ఛార్జ్ గొండ లక్ష్మీదేవి అన్నారు. ఈ మేరకు ఇటీవల మంగళగిరిలో జరిగిన జైహో బీసీ సభలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ పై హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు స్థానిక నాయకులతో కలిసి గొండ లక్ష్మీదేవి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ భవిష్యత్కు చంద్రబాబు నాయుడు గ్యారంటీ అని చెప్పారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని, బీసీలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 4.5 సంవత్సరాల్లో బీసీలను ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు, ఎంతమంది ఆస్తులను ధ్వంసం చేశారు, ఎంతమంది ఆస్తులను తీసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా బీసీలు ఒప్పుకోకూడదు. అన్ని కులాల వారికి, అన్ని జాతుల వారికి కూడా సమానంగా బీసీల తరపున అన్ని కార్యక్రమాలని ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకోవటం జరిగింది. అందులో భాగంగా బీసీలకు బీసీ సప్లాన్ కింద వచ్చే 30 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం ఖర్చు పెడతామని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. బీసీలకు 4,000 రూపాయలు పెన్షన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలని ఇవ్వడం జరుగుతుందని, ఈ విధంగా బీసీలకు అన్ని విధాలా ముందుంచుతాం. అన్ని రకాలుగా లోన్లు, అదేవిధంగా చదువుల కోసం అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియచేశారు. విదేశ విద్య కింద ఎంత ఖర్చైనా అంతా కూడా బీసీ నిధుల నుంచి ఇస్తామని కూడా తెలియచేయటం జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే కీర్తిశేషులు, పూజ్యులు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట తెలుగుదేశం పార్టీ పెట్టిన వెంటనే బీసీలకు అత్యున్నతమైన స్థానాలను ఇవ్వడం జరిగింది. ఈ నెల 9, 10వ తేదీల్లో ఆదిత్యుని వేకుజామున సూర్యకిరణాలు తాకే అవకాశం ఉంది. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ప్రతి సంవత్సరం మార్చి నెల 9, 10 తేదీల్లో ఈ అద్భుత ఘట్టం జరుగుతూ ఉంటున్న నేపథ్యంలో ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తరలి వస్తుంటారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఉత్తరాయణంలో ఈ నెల 9, 10వ తేదీలలో వేకుజామున సూర్యోదయ సమయంలో శని, ఆదివారాల్లో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి మూల విరాట్ను తాకే అవకాశం ఉందని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ కూడా ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సర్వ సృష్టికి మహిళే మూలమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కాలంగిరేమి రజని అన్నారు. శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్, శ్రీ ప్రగతి మహిళా మండలి, కుటుంబ సలహా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని, ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉన్నట్టే, స్త్రీ విజయం వెనుక పురుషుడు ఉంటారని గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఏ తమీం అన్సారియా మాట్లాడుతూ విద్యార్థినులు చదువులో రాణించి వివిధ వృత్తుల్లో స్థిరపడేందుకు ప్రయత్నాలు సాగించాలని, అనేక వృత్తుల్లో రాణించేందుకు ఉన్న అవకాశాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. చదువు విజ్ఞానం కోసమేనని, సమాజంలో రాణించాలంటే వృత్తి నైపుణ్యత పెంపొందించుకోవాలని అన్నారు. శక్తి అధ్యక్షురాలు పైడి రజని, శ్రీ ప్రగతి అధ్యక్షురాలు కోట సావిత్రమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు, వివిధ రంగాల్లో రాణిస్తున్న ఐసిడిఎస్ పీడి బి శాంతిశ్రీ, డిజిటల్ మీడియా ప్రతినిధి సౌమ్య, కుటుంబ సలహా కేంద్రం కౌన్సిలర్ కోట సరోజ, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్యకళ, డాక్టర్ లక్ష్మీ నారాయణ, న్యూరో డెంటల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డైరెక్టర్ పి ఇందిరా, అనురాధ డెంటల్ ఆసుపత్రి అధినేత డాక్టర్ బి రాధా, రిమ్స్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ కె మాధురి, ఉమెన్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. తొలుత కళాశాల విద్యార్థినులు వృత్తి ప్రదర్శనలు అలరించాయి.
శివజ్యోతి భక్త భజన బృందం ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఏకాహం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలోని పాత శ్రీకాకుళంలోని పెద్దమ్మ తల్లి ఆలయ ఆవరణలో గురువారం శివజ్యోతి భక్త భజన బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శివరాత్రి పర్వదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఏకాహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పెద్దమ్మ తల్లి ఆలయ ఆవరణలో శుక్రవారం ఉదయం 6 గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు ఏకాహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం వద్ద మహా అన్నదానం కార్యక్రమం, 6 గంటలకు తిరువీధి మహోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. తిరువీధిలో దక్షిణాది సన్నాయి మేళం, చిన్నారులతో కోలాటం తదితర కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నగరంలోని విశాఖ బి కాలనీలో ఉన్న సిరిడి సాయిబాబా మందిరంలో మారుతి వాకర్స్ క్లబ్, కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం గురువారం నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన వచ్చినట్లు మారుతి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు, వాకర్స్ గవర్నర్ ఎలెక్ట్ కొంక్యాన మురళీధర్ హర్షం వ్యక్తం చేశారు. స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కొంక్యాన మాధురి 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందించారు. ఈ శిబిరంలో మందిర కమిటీ చైర్మన్, దంత వైద్య నిపుణులు డాక్టర్ మధుకర్ విలేకర్, కార్యదర్శి పొట్నూరు నాగేశ్వరరావు, కోశాధికారి పంచాది నారాయణమూర్తి, యోగా గురువు ఓంకార స్వామి, ఆలయ కార్యదర్శి ఇప్పిలి భవానీ, సాంబశివరావు, ప్రధాన కార్యదర్శులు రేజేటి శ్రీనివాసాచార్యులు, సభ్యులు కె విశ్వనాథం, శ్రీనివాసరావు, వి వివేకానంద, ఆఫీస్ సిబ్బంది ఇబ్రహీం, వరం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. జనసేన కార్యాలయ సిబ్బంది ఇళ్లలో రాత్రిపూట పోలీసులు సోదాలు నిర్వహించడం అప్రజాస్వామికమని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు బయటకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను భయభ్రాంతులను చేసే ఇలాంటి ఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే పోలీస్ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే పరిస్థితులు దాపరిస్తాయని అన్నారు. రాష్ట్ర స్థాయిలో జైహో బీసీ సభ ద్వారా రాష్ట్రంలో బీసీ కులాల అభ్యుదయం కోసం బీసీల డిక్లరేషన్ జనసేన అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడులు ప్రకటిస్తే రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర చాలా కీలకమని శ్రీకాకుళం ఎస్ఐ మజ్జాడ ప్రవల్లిక అన్నారు. నగరంలోని స్థానిక డే అండ్ నైట్ కోడలిలో విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ లో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు అమ్మ హెల్ప్ ఫౌండేషన్ ఫౌండర్ అందవరపు జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం ఎస్ఐ మజ్జాడ ప్రవల్లిక, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సాసపు జోగినాయుడు చేతుల మీదుగా విజయశ్రీ బ్లడ్ సెంటర్ లో తలపెట్టిన మహిళల రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ సమాజంలో దేశ అభివృద్ధిలో పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా సహాయపడుతున్నారని, మహిళలు కుటుంబం అనే 4 గోడల మధ్య నలిగిపోతున్నారని, మహిళలను చాలా దేశాలు క్రీడా, రాజకీయాల, రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక రంగాలలో ప్రోత్సహించడానికి సహాయ సహకారాలు అందించడం హర్షణీయమని అన్నారు. మహిళలను గుర్తించి చిరు సత్కారాలతో అభినందించడం సంతోషకరమని అన్నారు. అమ్మ హెల్ప్ ఫౌండేషన్ ఫౌండర్ అందవరపు జ్యోతిర్మయి మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజున ప్రత్యేకంగా కాకుండా ప్రతిరోజు మహిళలకు తగిన గుర్తింపునివ్వాలని, ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు పైచేయి సాధించడం జిల్లాకే కాకుండా దేశానికే గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ హెల్ప్ ఫౌండేషన్ సభ్యులు కృష్ణారావు, శ్రీను, శ్వేత, కిట్టి, లక్ష్మి తదితర సభ్యులతో పాటు మదర్స్ లవ్ ఫౌండర్ సుప్రజ రౌత్, నవ్వటం ఫౌండర్ రవితేజ తదితర స్వచ్ఛంద సంస్థల సభ్యులతో పాటు బ్లడ్ బ్యాంకు నిర్వాహకులు దానేటి గిరిధర్, డోకి శ్రావణ్ కుమార్, టెక్నీషియన్స్, స్థానిక మహిళలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురువారం స్థానిక సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్లో ప్రారంభం నుండి మంచి సేవలు అందిస్తున్న శిరీషను ఘనంగా సత్కరించారు. విద్యార్థులు, మహిళలు వేషధారణలు, చూపరులను విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ పి మదనిక మాట్లాడుతూ స్కూల్ ఆవరణంలో మహిళా దినోత్సవం చాలా చక్కగా జరిగిందని, ఇంత మంచి కార్యక్రమంలో తాను భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. స్కూల్ డైరెక్టర్ అరుణ, ప్రిన్సిపల్ అజిత్ ఠాగూర్,
కోఆర్డినేటర్ శ్రావ్య తదితరులు ప్రసంగిస్తూ దేశాభివృద్ధిలో మహిళల పాత్ర గురించి వివరించారు. శ్రీకాకుళం నగర బలగమెట్టు అమర్ కౌముది పాఠశాలలో గురువారం ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలలోని 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ డే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ పొన్నాడ రవణమూర్తి మాట్లాడుతూ జీవితంలో అత్యుత్తమ కాలం వారు పాఠశాలలో గడిపే సమయం అని చెప్పారు. ప్రతి పాఠశాలలో జూనియర్ విద్యార్థులు సీనియర్ మోస్ట్ అవుట్ గోయింగ్ విద్యార్థులకు పంపే సాంప్రదాయం ఉందని, 10వ తరగతి విద్యార్థులకు వారి భవిష్యత్తు ప్రయత్నాలకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి ఇది ఒక సందర్భం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రాంగణంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పొన్నాడ మధు, ముద్దాడ ప్రవీణ్, ప్రిన్సిపల్ డాక్టర్ బి రాజేశ్వరి, కన్వీనర్ జి మాధవి, పి శ్రావణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శివాని విద్యా సంస్థలలో గురువారం ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికారిత అధికారి అనురాధ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు చదువు ద్వారా సాధికారత సాధించగలరని తెలిపారు. విద్యార్థినులు తమ లక్ష్యాన్ని నిర్ణయించుకొని వాటిని ఛేదించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలియజేశారు. మహిళా దినోత్సవం 2024 సందర్భంగా ఈ సంవత్సరం థీమ్ ఇన్స్పైర్ ఇంక్లూజన్ ఇవ్వబడిందని, కనుక మహిళలను ప్రేరేపించి శక్తివంతమైన ప్రపంచాన్ని నిర్మించాలని తెలియజేశారు. తదనంతరం శ్రీ శివాని విద్యా సంస్థలకు చిరకాలంగా సేవలందిస్తున్న బోధన మరియు బోధనేతర మహిళలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అప్పారావు, యాజమాన్య సభ్యులు కె దుర్గా శ్రీనివాస్, సెక్రటరీ పి దుర్గా ప్రసాద్ రాజు, జాయింట్ సెక్రటరీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జిటి చంద్రశేఖర్, టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక శాంత అనురాగ నిలయంలో నాబార్డు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా డీడీఎం నాబార్డు కె వరప్రసాద్ కుమార్ మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళ అని, అంతటి శక్తి కలిగిన మహిళలు కొన్ని విషయాల్లో వెనకంజ వేస్తున్నారని, అలా కాకుండా ప్రతి ఒక్క మహిళ స్వేచ్ఛగా ఉండాలని అన్నారు. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించడమే కాకుండా వారికి తగ్గ ఆలోచనలను ప్రపంచానికి తెలియజేయటమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ డైరెక్టర్ ప్రసాదరావు మాస్టారు, ఆర్ట్స్ ఎన్ సన్యాసరావు, విద్యా ఫౌండేషన్ యు ప్రసాద్, ఏఆర్ఎస్ఏ స్వాతి, పిలుపు ఆర్గనైజేషన్ జి రవికుమార్, చైల్డ్ వెల్ఫేర్ జస్టిస్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని 12వ డివిజన్ వైకాపా ఇన్ఛార్జీలు పొన్నాడ ఋషి, శోభన్లు అన్నారు. ఈ మేరకు గురువారం లబ్ధిదారులకు ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఆ పత్రాలను ఇన్ఛార్జీలు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సచివాలయం పరిధిలో 187 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేశామని, పేదలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి, పేదలకు సంక్షేమం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎస్ ఉమామహేశ్వరరావు, ఎస్ శ్రీనాథ్, ఆర్ యుగంధర్, డి అప్పారావు, విఆర్ఓ ఇజాజ్ ఖాన్, సచివాలయ సిబ్బంది శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. హిందువులు జమ్మి చెట్టును విశేషంగా పూజిస్తారు. కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఔషధ పరంగానూ ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆ ప్రయోజనాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. జమ్మి చెట్టు భారత ఉపఖండంలోనే ఉద్భవించిందన్నది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఋగ్వేద కాలం నుండే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు. మనం పురాణాలలోనూ వేదాలలోనూ తరచూ వినే అరణిని ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరగా పెరిగేస్తుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం జీవిస్తుంది. అందుకే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ
తెలంగాణ వరకు పొడి ప్రాంతాలలోని ప్రజలకు జమ్మి జీవనాధారంగా నిలుస్తుంది. రైతులకు, గ్రామీణ ప్రాంతాల వారికి జమ్మి అంటే మహాప్రాణం. దీని జమ్మి చెట్టు కొమ్మలు, ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి. దీని వేళ్లు భూసారాన్ని పట్టి ఉంచుతాయి. ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలుగా వాడతారు. ఈ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చినా, దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం. వినాయక చవితి నాడు పూజించే ఏకవింశతి పత్రాలలో శమి పత్రాన్ని కూడా చేర్చారు. హిందువులు జమ్మి చెట్టును విశేషంగా పూజిస్తారు. ముఖ్యంగా దసరా రోజున జమ్మి చెట్టుకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. జమ్మి చెట్టు పూజ కోసం మాత్రమే కాదు, ఈ చెట్టు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆయుర్వేద మందులలో శమి వృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు, చెట్టు బెరడు అన్ని ఉపయోగిస్తారు. ఎన్నో వ్యాధులను నయం చేసే గుణమున్న ఈ చెట్టును సురభి బంగారం అని పిలుస్తారు. జమ్మిని సర్వరోగ నివారణి అని అంటారు. ఈ ఆకులు, బెరడు వల్ల ఎన్నో రకాల వ్యాధులు నయం అవుతాయి. ముఖ్యంగా చర్మ సంబంధ వ్యాధులకు దివ్య ఔషధం అని చెప్పాలి. కుష్టు రోగ నివారణకు, అవాంఛిత రోమాల నివారణకు జమ్మి ఆకులను ఉపయోగిస్తారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి పుల్లు ఉన్న చోట రాస్తే కుష్టి వ్యాధి నశిస్తుంది. జమ్మి పూలను చక్కెరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించవచ్చు. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని జమ్మి ఆకులు, చెట్టు బెరడు చిన్నది 2 మిరియాలు, నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. ఇలా ఎన్నో రకాలకు ఉపయోగపడుతుంది. జమ్మి చెట్టు, చెట్టు బెరడుతో పొడి చేసుకొని నేలలో మరిగించి పుక్కలిస్తే గొంతు నొప్పి, పంటి నొప్పి తగ్గుతాయి. జమ్మి చెట్టు కాయలు పోషకాహారం. సాంగ్రియాగా పిలిచే వీటితో కూరలు వండుతారు. జమ్మి చెట్టు గింజలను ఎండబెట్టి సంవత్సరం మొత్తం కూరలలో వాడతారు. జమ్మి చెట్టు సర్వరోగ నివారణి అని ఆయుర్వేదంలో పేర్కొన్నారు. ముఖ్యంగా దసరా రోజు ఈ జమ్మి ఆకులను ప్రజలు బంగారంగా భావిస్తారు. అందుకే ఇటు ఆధ్యాత్మికంగా, అటు ఔషధపరంగా జమ్మి మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. అన్నీ చేయాలి అనుకున్న మనస్సు, మనుషులు ఏమీ చెయ్యకుండా వెళ్ళిపోయారు. ఏమీ చెయ్యకుండా చింతనలో పరమాత్మ సత్యం నింపిన ఋషులు అన్నీ చేసి ఇక్కడ నిండిపోయారు. పరమాత్మ సత్యంలో శాశ్వతంగా ఉండిపోయారు. గురువులతో సంచరించకు, అదో ప్రత్యేకమైన తెగ. శ్రమించే, తపించే, త్యాగించే వారితో సంచరించు, నీవు చాలా పొందగలుగుతావు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.